హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక రొటీన్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఈ న్యూస్ విని విని విసుగొచ్చింది. అయినా కూడా ఈ వీడియోలో అదే న్యూస్ నేను మీకు చెప్పబోతున్నాను. ఆ న్యూస్ ఏంటి అంటే డిఎస్సి ప్రకటన వాయిదాల మీద వాయిదాలు. ఆల్రెడీ డిఎస్సి ప్రకటన ఇప్పటికే 2 సార్లు రిలీజ్ చేయడం, వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు దీంతో టోటల్గా 3 సార్లు డిఎస్సి ప్రకటనను వాయిదా వేయడం జరిగింది. మరి ఎందుకు వాయిదా వేస్తున్నారు అంటే యాక్చువల్గా ఈ నెల 10వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. కానీ పోస్టులు రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో, అలాగే పీఈటీ పోస్టులు పెంచాలి అని చాలా మంది ఆందోళనలు చేయడం వల్ల, అలాగే ఇప్పటికీ 2 సార్లు ప్రకటన ఇవ్వడం, వాయిదా వేయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడనుంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండగా ఇంతవరకు పోస్టులు, రిజర్వేషన్, రోస్టర్, సంక్షేమ శాఖల పోస్టులపై స్పష్టత రాలేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, నియామక పరీక్షలను కలిపి నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కమిషనరేట్ నుంచి ప్రభుత్వానికి వెళ్లిన దస్త్రానికి ఇంతవరకు ఆమోదం లభించలేదు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు 47 ఉండగా కొత్తగా మరో 250 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి ఆర్థిక శాఖ అనుమతి, ఖాళీల నోటిఫై చేయాల్సి ఉంది. పురపాలక పాఠశాలల్లో అంతర్జిల్లాల మున్సిపల్ మరియు నగరపాలిక ఉపాధ్యాయ బదిలీల దస్త్రం ప్రభుత్వం మధ్య పెండింగ్లో ఉంది. దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే ఇక్కడ బదిలీలు చేయాల్సి ఉంటుంది. దీంతో పోస్టులు మారిపోయే అవకాశం ఉంది. సంక్షేమ శాఖల పోస్టులకు డిఎస్సి నిర్వహించేందుకు ఆయా శాఖల నుంచి పాఠశాల విద్యాశాఖకు అనుమతి లభించాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ మౌఖికంగా అనుమతి తెలిపింది. సాంఘిక, గిరిజన శాఖల నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యేందుకు ఎంత లేదన్నా 20 రోజులకు పైగా సమయం పడుతుంది. సో ఈ న్యూస్ అంతా, దీన్నంతా బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇంకో నెల రోజుల వరకు రాదు అనే విషయం అయితే దీనివల్ల మనకు తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 20 రోజులకు పైగా సమయం పడుతుంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ తర్వాత మనం వాయిదాలపై వాయిదాలు అనే న్యూస్ కూడా ఇక్కడ సైడ్ లో చూడొచ్చు. మొట్టమొదటిగా గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించినప్పుడు 12,370 పోస్టులతో మేము డిఎస్సి ప్రకటించబోతున్నాం అని చెప్పారు. అది వాయిదా వేసి మరి తర్వాత 10,351 పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు. అది కూడా వాయిదా వేసి ఇప్పుడు లేటెస్ట్ గా 5,000 ప్లస్ 1,100 మొత్తం 6,100 పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తాము. అలాగే మోడల్ స్కూల్ పోస్టులు అన్ని కలిపి 6,100 పోస్టులు ఉంటాయి, వీటిని ఫిల్ చేస్తాము అని చెప్పారు. ఆ ప్రకటన కూడా వాయిదా అయితే పడింది. ఇదే మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు. అంతులేని కథ, డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా, సంక్షేమ శాఖల నుంచి రాని స్పష్టత, పోస్టులు, రోస్టర్ భర్తీ విధానంపై ప్రభుత్వం తర్జన భర్జన, ఇంకా సిద్ధం కాని తుది షెడ్యూల్, రేపు విడుదల ఇక లేనట్లే అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో చూడొచ్చు. అలాగే భాషా పండితులు పీఈటీ పోస్టుల అప్గ్రేడియేషన్, దాదాపు 2 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భాషా పండితులు పీఈటీ పోస్టుల అప్గ్రేడియేషన్ కు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 12,827 పోస్టుల అప్గ్రేడియేషన్ ఫైల్ను ఆమోదించాల్సిందిగా సోమవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్రన్ ను కలిసి విజ్ఞప్తి చేయగా వెంటనే ఆమోదించారని పేర్కొన్నారు. పోస్టుల అప్గ్రేడియేషన్ ఫైల్ను ఆమోదించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య శివానందలు ముఖ్యమంత్రికి, మంత్రికి, ఆర్థిక శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటి? భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.